ఆ! ఓకే. ఓకే. అది 34థ్ పెట్టాను. ఓకే. అవును ప్రభుజీ. ఓకే. ఓకే. ఒక్క నిమిషం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మూవ్ అవుతుందేమో అనుకున్నాను. ఎందుకు మూవ్ అవ్వట్లేదు అది. ఒక్క నిమిషం మాతాజీ టైం ఇవ్వండి. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. కనిపిస్తుంది ప్రభుజీ, కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే అమ్మా. ఓకే. ఓకే. సో, భగవంతుడు లింక్ చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఎలాగైతే ఒక సద్గురువు శిష్యుని మనస్సుని తెలుసుకొని, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగ లింక్ చేస్తే అతనికి క్లియర్ కట్‌గా అది అర్థమవుతుంది అనేటువంటి భావనతో శ్రీకృష్ణుడు ఏం చేశాడు ఫస్టు, రెండవ అధ్యాయంలో చెప్పాడు. ధ్యాయతే విషయాన్ పుంసా అంటే ఫస్ట్ వి షుడ్ కర్టెయిల్ అవర్ డిజైర్స్. ఎందుకంటే డిజైర్స్ అనేటువంటి దానికి ఎండ్ లేదు. అంటే పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచెను అని అంటాడు ఒక కవి. సో, దేర్ ఈస్ నో ఎండ్ ఫర్ దిట్. కాబట్టి డోంట్ ఎంటర్‌టైన్ మెనీ డిజైర్స్. దట్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ హార్మ్ యూ. అంటే సాటిస్ఫై. ఒక డిజైర్ ఫుల్‌ఫిల్ కాకపోతే అది ఆ కామం ఏమవుతుంది? క్రోధం అయిపోతుంది. ఇట్ బికమ్స్ యాంగర్. యాంగర్ ఈస్ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అన్నాడు. అంటే యాంగర్ అనేటువంటిది ఒక ఫైర్. ఆ ఫైర్ ఏం చేస్తుంది? ఒక గిన్నెలో పాలు కాచడానికి పెడతామనుకోండి. ఆ ఫైర్ ఏమవుతుంది? ఫస్ట్ గిన్నెకి అంటుతుంది. అంటే గిన్నె కాలుతుందనమాట. తర్వాత లోపల ఉన్నదాన్ని కాలుస్తుంది. అంటే ఈ గిన్నె అనేటువంటిది మనము. అంటే మనలో ఉన్నటువంటి మనకే అది డేంజరు. ఇట్ బికమ్స్ ఎన్ యాసిడ్. సో, కామ ఆహ్, కామ క్రోధోభి జాయతే. తర్వాత క్రోధం ఏమవుతుంది? క్రోధం వచ్చినప్పుడు మనకి జ్ఞానాన్ని కోల్పోతాం. క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశో బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. ఇట్ లీడ్స్ టు అవర్ డిస్ట్రక్షన్.
సో ఈ 2 మనము ఫస్ట్‌లోనే స్టాప్ చేసేయాలి. ఐరన్ గేట్ వేసేయాలి డిజైర్స్‌కి. సరే, కామము, క్రోధము. తర్వాత ఏమవుతుంది? ఓకే. డిజైర్ ఫుల్‌ఫిల్ అయింది. సో దానివల్ల క్రోధము తగ్గింది. కానీ లోభం అనేటువంటిది వస్తుంది. మనకి వచ్చినటువంటి ఏదైనా బెనిఫిట్ గానీ, సంపద కానీ ఏదైనా దానివల్ల లోభం అనేటువంటిది, అంటే దాన్ని ఖర్చు చేయడము, ఖర్చు చేయకుండా ఉండడం అనేటువంటిది లోభం అన్నమాట. పిసినారత్వము. సో లోభం కామ, క్రోధం, లోభం. తరువాత నెక్స్ట్ వచ్చేదే మోహము. మోహము నెక్స్ట్‌ది. సో ఈ మోహం అనేటువంటిది ఇంకా చాలా చాలా ఎందుకు మనం ఖర్చు చేయమంటే అది ఉన్న దాని మీద మోహము. అలాగే మన వాళ్ళకి ఏదైనా మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మనకి నాది, నాకు సంబంధించిన దాని మీద మోహం అనేటువంటిది అటాచ్‌మెంట్. దిస్ ఈస్ ద వన్ దట్ ఈస్ లీడింగ్ టు ద దుఃఖాలకి ఇదే మూలం అన్నమాట. మోహం, అటాచ్‌మెంట్. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏమిటంటే ఇప్పుడు ఒక గాయం ఉన్నది. ఈ దేహము నుండి ఆత్మ వదిలి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే ఈ డిజైర్స్ అనేటువంటిది అంటే కట్ చేసుకుంటూ మోహము వరకు వచ్చి, ఆ మోహం అంటే నాది, అహం, మోహము అనేటువంటిది మనము డ్రై చేసేసుకోవాలి. ఒక గాయం అయిందనుకోండి, ఆ గాయం మీద మనము ఒక బ్యాండేడ్ వేస్తామనుకోండి. ఆ బ్యాండేడ్ ఎప్పటి వరకు అలాగే ఉంచాలి అంటే అది డ్రై అయ్యేంత వరకు. ఆ డ్రై అవ్వకంట ముందే మనము ఆ బ్యాండేజ్‌ని పీకితే ఆ గాయం ఇంకా డబుల్ అయిపోతుంది. దాంట్లోంచి రక్తస్రావం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఏం చేస్తున్నాడంటే మనము ఇఫ్ వి వాంట్ టు లీవ్ దిస్ బాడీ పీస్‌ఫుల్లీ, వాట్ వి షుడ్ డూ ఈస్ వి షుడ్ డ్రై అవర్ డిజైర్స్. ఆ బ్యాండేజ్‌ని ఎలాగైతే డ్రై చేస్తామో, డ్రై అయిపోయిన తర్వాత అదంతట అదే ఆ బ్యాండేడ్ ఊడిపోతుంది. అలాగే ఈ దేహము కూడా ఎప్పుడైతే డిజైర్స్ ఫుల్‌ఫిల్ అవుతాయో, ఆ డిజైర్స్ ఫుల్‌ఫిల్ ఎప్పుడవుతాయి? వి డోంట్ ఎంటర్‌టైన్ మెనీ డిజైర్స్. చాలు, నాకు భగవంతుడు ఇంత ఇచ్చాడు. ఇంత ఇచ్చిన దాంట్లో నాకు ఏది ఏ టైంకి ఎలాగివ్వాలో అది భగవంతుడు ఇస్తాడు. రాకపోయినా అతని ప్రసాదమే. ఎందుకంటే రిజెక్షన్ ఒక్కొక్కసారి మనకి లైఫ్‌లో చాలా సార్లు రిజెక్షన్ అనేటువంటిది ఉంటుంది. అంటే రిజెక్షన్ బై అవర్ ఫ్యామిలీ, రిజెక్షన్ బై అవర్ ఫ్రెండ్స్, రిజెక్షన్ బై అవర్ బాసెస్, రిజెక్షన్ బై అవర్ కస్టమర్స్. ఎన్నో ఉన్నాయి రిజెక్షన్స్. సో రిజెక్షన్స్ వల్ల మనం డిజెక్షన్ అవ్వకూడదు. రిజెక్షన్ వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎ రీడైరెక్షన్ అంటాడు భగవంతుడు. నీకు ఇది సరిపోదు. కాబట్టి నీకు నేను ఇది ఇవ్వదలుచుకోలేదు. ఎలాగైతే చిన్న పిల్లలు మారం చేస్తూ ఉంటారు. నాకు అది కావాలి, ఇది కావాలని. వాళ్ళు ఒకవేళ ఫైర్ దగ్గరికి వెళ్లి ఫైర్‌లో చేతులు పెడతాను అంటే, ఎందుకంటే వాళ్ళకి తెలీదు. అప్పుడు మనం ఏం చేస్తాము? బలవంతంగా వాళ్ళని లాగి తీసుకెళ్ళిపోతాము. అప్పుడు వాళ్ళకి కలిగేటువంటి దుఃఖము, ఈవెన్ ఫర్ స్మాల్ థింగ్స్ లైక్ ఎక్సెసివ్ స్వీట్ ఈటింగ్. పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టము. మనం కొంత ఇస్తాము. కొ దాని తర్వాత ఇంకా కావాలన్నప్పుడు ఏం చేస్తాము? ఆపేస్తాము. సో అలాగే భగవంతుడు కూడా మన ఆరోగ్యానికి బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ రిలేషన్‌షిప్స్ అన్నిటికి కూడా భగవంతుడు మనకి ఏది కావాలో అది ఇస్తాడు. కాబట్టి ఆ మోహం అనేటువంటిది తగ్గించుకోవాలి. ఇక్కడ అర్జునునికి ఎందుకంటున్నాడు? మోహానికి ఎందుకు గురి అయ్యాడు? ఇది ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా వస్తుంది మాతాజీ. ఈ మోహం అనేటువంటిది అది వెరీ డిఫికల్ట్ టు గెట్ ఓవర్. 6 వర్గాలు కూడా అందుకే అతి బలవంతమైనటువంటి శత్రువులు ఈ 6 కూడా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము. మదం అంటే ఇంక అసలు మనకు చూసాము. ఎలాగా ఇంద్రద్యుమ్న మహారాజు మనకి చూసాము. ఆ మదం వలన ఏం చేశారు? ఋషులని అవమానించారు. శాపగ్రస్తులయ్యారు. అదే మనకి గజేంద్ర మోక్షంలో ఉంటే స్టోరీ. అంటే ఈ ఒక్కొక్క స్టోరీ ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ స్టోరీ. ఇట్ ఈస్ హిస్టరీ. హిస్టరీ మీన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ హ్యాపెండ్ యాజ్ ఇట్ ఈస్. సో స్టోరీల కింద మనం కథల కింద చెప్తాం. అంటే కథలంటే కల్పితాలు కావు. ఇవన్నీ కూడా కల్పితాలు కావు. ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్, ఇట్ హాస్ హ్యాపెండ్. సో ఆ రాజు ఎప్పుడైతే గర్వముతో, వాళ్ళు యాక్చువల్లీ గంధర్వులు. రాజు కంటే గొప్ప వాళ్ళ జన్మ ఉండింది. గంధర్వుల జన్మ. అప్పుడు ఋషులని అవమానించినప్పుడు ఇంకొక ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ జన్మలో నువ్వు రాజు అవుతావు. అప్పటికి కూడా నువ్వు ఇలాగే గర్వంతో ఉంటే గనక నీకు ఆహ్, ఏనుగు జన్మ వస్తుంది అనేటువంటి శాపాన్ని ఇస్తాడు. సో అది దేనివల్ల వచ్చింది? మదం వలన. ఇంద్రుడు తన పదవిని ఎందుకు కోల్పోయాడు?
మదం వలన తన సీటు పర్మనెంట్ అనుకుని దాని నుంచి గురువుని తిరస్కరించాడు. సో అందుకే మనము తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి అనేటువంటిది ప్రతిరోజు ఆ శిక్షాష్టకంలోని ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. తరోరివ సహిష్ణున. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారండి అసలు? ఇది అంటే మానవ జీవితానికి డైరెక్షన్స్. మనకి ప్రశాంతత అనేటువంటిది కావాలి. పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు వస్తుంది? డిజైర్స్ తక్కువ ఉన్నప్పుడు, మనము సహిష్ణుత ఎక్కువ ఉన్నప్పుడు. అప్పుడే మనకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. పీస్ ఆఫ్ మైండ్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా మన మెంటల్ హెల్త్, తర్వాత ఫిజికల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనల్ని ఎవరైనా నిందించినప్పుడు మనకి ఆ టైంలో చివుక్కుమంటుంది, కష్టమని అనిపిస్తుంది. కానీ ఎక్స్క్యూజ్, ఫర్గెట్ అండ్ ఫర్గివ్ అది ఎప్పుడు వస్తుంది? సహిష్ణుత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? అప్పుడు మన మీదనే మనకి మోహం లేనప్పుడు ఇంకొకళ్ళు బికాస్ దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, దే ఆర్ ఓన్లీ సీయింగ్ అబౌట్ మై ఎక్స్టర్నల్ బిహేవియర్ అండ్ దే ఆర్ కమెంటింగ్. కానీ ఆత్మకి అది ఏమీ అంటదు అని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. సో మోహం అనేటువంటిది డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్స్, డోంట్ హ్యావ్ ఎనీ ఎక్సెసివ్ అటాచ్మెంట్స్. తామరాకు మీద నీటి బొట్టులాగా ఎలాగ ఉండాలో అలాగా మనము ఉండాలి. అప్పుడే మనకి జీవితంలో సుఖం అనేటువంటిది దొరుకుతుంది, పీస్ ఆఫ్ మైండ్ అనేటువంటిది దొరుకుతుంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. సో ఈ రకంగా మోహానికి గురి కావు అని ఎందుకంటున్నాడు? తన గురువులని, తన తండ్రులని, తాతలని కూడా చంపను అంటే తన కర్తవ్యం నుంచి విముఖుడనైపోయి భిక్షాటన చేస్తాను అనేటువంటి స్థితికి వచ్చేశాడు అర్జునుడు. వీరాధి వీరుడు, పరంతపుడు అతడు, ధనంజయుడు. మరి అటువంటి వాడు విజయుడు అతనికి పేరు. అంటే అతనికి అపజయం అనేటువంటిదే లేదు. అటువంటి వాడు కూడా అంత మోహానికి గురి అయినప్పుడు మానవ మాత్రలమైనటువంటి మనం ఎంతటి వాళ్ళము? ఆయన అయితే దేవతా స్వరూపుడు భగవంతుడు, వాళ్ళు నరనారాయణులు. ఆ లెసన్ మనకి ఇవ్వడానికి అటువంటి పాత్రలని వాళ్ళు ఎంచుకున్నారన్నమాట. కాబట్టి ఈ రకంగా మోహానికి గురి కావు. ఎందుకనగా అట్టి జ్ఞానము నీవు జీవులందరి నీ పరమాత్మని అంశలుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదువు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దిస్ గ్రైండ్. వాళ్ళ కర్మానుసారము వాళ్ళకి దేహం ఇచ్చారు. ఆ దేహానికి కావలసినటువంటి వాళ్ళ కర్మల వలన ఆ కర్మలు పాత పాపాల వలన దేహాలు వస్తాయి. ఆ దేహాల వలన ఆ కర్మానికి తగినటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవించాలి, తప్పదు. శత్రు పక్షంలో ఉన్నారు, అధర్మానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. కాబట్టి అందరూ అక్కడ వాళ్ళలో నేనున్నాను, నీలోనూ నేనున్నాను. మరి అందరిలో నేనున్నప్పుడు నువ్వు మోహానికి ఎందుకు గురి కావాలి? వాళ్ళ పాప కర్మలని వాళ్ళు ఈ జన్మలోనే, ఈ మరణము ద్వారా తీర్చుకుని స్వర్గానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక జన్మలో ఇంకొక దేహం వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ మోహంకి గురి కాకండి అని అర్జునికి చెప్పడం వల్ల మనము కూడా ఒక లెసన్ తీసుకోవాలి లైఫ్లో. ఏమిటి? టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్. ఎందుకంటే ఈ జ్ఞానము మనకి చిన్నప్పటి నుంచి దొరకలేదు. ఇప్పుడు మనం ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన హస్బెండ్, మన వైఫ్, తర్వాత మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన ఇల్లు, మన కారు, మన డబ్బులు, ఇవన్నీ కూడా పెద్దగా అటాచ్మెంట్ అవుతుంది. సో ఆ అటాచ్మెంట్స్ తగ్గించుకోవాలి. సో అన్ని పరమాత్మని అంశాలుగా ఎప్పుడు చూస్తావో అప్పుడు అటాచ్మెంట్స్ అనేటువంటిది, ఎందుకంటే ఈ జన్మలో వీళ్ళందరూ మనకి రిలేటెడ్ అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇది నిన్న మనం డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఏంటి భాష్యంలో ఏం చెప్పాము మనము? ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని నుండి లేక తత్వజ్ఞుల నుండి జ్ఞానము పొందుట ద్వారా కలుగు ఫలితమే జీవాలన్నీ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని అంశాలు అని ఎరుగుట అనేటువంటిది నిన్న డిస్కస్ చేశాం. అంటే అందరిలోనూ ఈశ్వరో సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి, అందరి హృదయాల్లో నేను తిష్ట వేసుకుని కూర్చున్నాను అంటాడు. ఇప్పుడు మనకి ఒక మర్డరర్ ఉన్నాడు, తర్వాత ఒక పర్సన్ హూ ఈస్ కిల్డ్. మరి ఇద్దరిలోనూ ఉన్నారు కదా భగవంతుడు. అంటే భగవంతుడు అక్కడ వాళ్ళలో ఉండి ఆ పని వాళ్ళతో చేయిస్తున్నాడు. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి భాగవతంలో. గౌతమ ముని
అహల్యాదేవిని శపిస్తాడు కదా. ఇంద్రుడంతటి వాడు ఆవిడని మోహించి గౌతమ ఋషి వేషంలో వచ్చి ఆవిడని మోసం చేస్తాడు. ఎందుకు మరి ఇంద్రుడు అటువంటి వాడు, ఇంద్రుని దేవత అటువంటి పని చేయాల్సి వచ్చిందంటే అతనిలో ఎక్కువ పుణ్యం ఉన్నది. సో ఆ పుణ్యాన్ని తగ్గించాలి. అలాగే గౌతమునిలో కూడా మితిమీరినటువంటి పుణ్యాన్ని సంపాదించాడు. వాళ్ళకి మోక్షం ఇవ్వాలంటే దే హ్యావ్ టు కమిట్ దట్ పర్టిక్యులర్ సిన్. అందుకే శాపం ఇచ్చాడు తన పత్నికి. ఆ శాపం వల్ల అతను చేసినటువంటి పుణ్యం అంతా కూడా పోయింది. అందుకే ఈ కోపం అయితే ఎప్పుడైతే వస్తుందో ఆ కోపంలో థాట్ ఒకటి మానసికమైన, ఒకటి వాచకమైనటువంటిది. కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకి తెలీదు. నోటికొచ్చినట్లు మాట్లాడితే మనం చేసుకున్న పుణ్యం అంతా కూడా పోతుంది. ఇన్నాళ్లుగా మనం చేస్తున్నాము, శ్రీకృష్ణ జపం చేస్తున్నాము, ఆధ్యాత్మిక ఆ పద్ధతిని మనం అనుసరిస్తున్నాము. అలాంటప్పుడు అందుకే ఇప్పుడు మనకి ఆ కోపం వల్ల మనం నోట్లోంచి ఒక మాట బయటికి వచ్చిందనుకోండి, అప్పుడు మన వాళ్ళే అంటారు, నువ్వు అన్ని చదువుతున్నావు కదా, అయినప్పటికీ నీకు ఎందుకు ఇట్లాంటి మాట వచ్చిందంటే వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు. అందరి భగవంతుల అంశమైనప్పుడు భగవంతుడే ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు. తేన వినా తృణమపి నా చలతి. భగవంతుని తప్ప ఇంకా ఏది కూడా, అతని ఆజ్ఞ లేనిదే చీమ కూడా, పరమేశ్వరుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత శ్రీకృష్ణుని కంటేను భిన్నమైన జీవన స్థితి కలదనే భావనయే మాయా. ఓన్లీ ఎటర్నల్ థింగ్, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి కృష్ణుడు మట్టుకు హీ ఈస్ దేర్ ఆల్వేస్. లేదు నేను ఈ జీవితాన్ని సుఖంగా గడిపేస్తాను, ఎవరు వద్దనడం లేదు, కానీ నీ కర్మలను, అంటే వర్ణాశ్రమ ధర్మాలలో విధించినటువంటి కర్మలను తప్పనిసరిగా చేయాలి. అందులో నీకు సుఖప్రాప్తి ఉంటే సుఖం వస్తుంది, దుఃఖం ఉంటే దుఃఖం వస్తుంది. సో సమ భావనతో మన జీవితాన్ని గడపాలి అని చెప్తున్నాడు. సో ఈ మాయకి మనం లోను కాకూడదు. ఎప్పుడైతే శ్రీకృష్ణుని ఆశ్రయిస్తామో అప్పుడు మాయ మనకి అంటదు. సో అందులో కొందరు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేదని, అతడు కేవలం ఒక చారిత్రక పురుషుడని మరియు పరతత్వమును నిరాకార బ్రహ్మము అని భావించుదురు. ఎలాగా? ఇక్కడ దుర్యోధనుడు, తర్వాత శిశుపాలుడు, జరాసంధుడు, వీళ్ళందరూ, ఈవెన్ రుక్మిణి యొక్క అన్న కూడా శ్రీకృష్ణుని భగవంతునిగా భావించలేదు. ఎందుకంటే ఆసురి స్వభావం వలన. అలాగే వీళ్ళందరూ కూడా పరమాత్మ అంటే అతనికి నిరాకార బ్రహ్మము, ఎలాగా అతడు మానవ రూపం తీసుకుని వస్తాడనేటువంటి ఆర్గ్యుమెంట్తో దే డిడ్ నాట్ హ్యావ్ దట్ బెనిఫిట్ ఆఫ్ వర్షిపింగ్ కృష్ణ హూ వాస్ జస్ట్ బిఫోర్ దెమ్. వాళ్ళ ముందే ఉన్నప్పటికీ కూడా మాయ అనేటువంటిది వాళ్ళకి తెర వేసేసింది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆ కర్మలని అనుభవించాలి అందువలన. కానీ నిజమునకు భగవద్గీతలో 14.27 శ్లోకాలు ఏం చెప్పాడు? ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సమస్తములకు మూల కారణము. నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి? కనిపించకుండా మనకి ఉంటుంది. ఆకాశవాణి అంటారు మనకి. భగవంతుడు అందరికి దేవతలకి కనిపించడు. దేవతలకి వాళ్ళ అంటే కర్మల అనుసారంగా వాళ్ళ యొక్క పుణ్య ఫలితంగా భగవంతుడు కనిపిస్తాడు. ఆ కనిపించడం కూడా ఒక మెరుపు మెరిచినట్లు మట్టుకే కనిపిస్తాడు భగవంతుడు. అందరూ దేవతలు బ్రహ్మదేవునితో పాటు వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని కోరుకుంటారు, నువ్వు భూలోకంలో అవతరించాలి, కంసుని బాధలు తట్టుకోలేక ఉన్నాము, దయచేసి నువ్వు అవతరించమంటే మహావిష్ణువు కేవలము బ్రహ్మదేవునికి వినిపించేటట్లు మాట్లాడతాడు. ఆయనకి కూడా కనిపించడు. అంటే ఎప్పుడు పడితే ఎక్కడ పడితే భగవంతుడు కనిపించడు. అది తెలుసుకోవాలి. ఆ జ్యోతి అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది వాళ్ళకి. అది కూడా పుణ్యం చేసుకుంటే. దివ్యమైనటువంటి జ్యోతి చర్మచక్షువులకు కూడా కనిపించదు. భగవంతుడు ఒక ఆకారము, మన మనసులో ఊహించుకున్నటువంటి ఆకారంలో మనకి దర్శనం అనేటువంటిది ఇస్తాడు భగవంతుడు. సో కాబట్టి కొంతమంది అతన్ని నిరాకారం అనుకున్నప్పటికీ కూడా భగవంతునికి ఆకారం ఉన్నది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి అంటే ఏమిటి? మనకి చూస్తాం కదా, ఆరా అంటాం, AURA, ఇంగ్లీష్లో అదే అంటాం, ఆరా. అది అంతటి కాంతి మనం తట్టుకోలేదు. అందుకే భగవంతుడు అర్జునునికి కూడా దివ్య చక్షువులను ఇచ్చాడు. ఈవెన్ ధృతరాష్ట్రునికి కూడా రాజసూయ రాయబారానికి వెళ్ళినప్పుడు అతనికి కూడా దివ్య చక్షులు, అతనికి దివ్య దృష్టిని ఇస్తాడనమాట. అలాగే వ్యాసదేవుల వారు సంజయుని కూడా దివ్య దృష్టి ఇస్తారు. ఎందుకు? అతడు మొత్తం భగవద్గీతని భగవంతుడు అర్జునునికి ఉపదేశం చేసినప్పుడు
మనకి ఉన్నది ఉన్నట్టుగా ధృతరాష్ట్రునికి చెప్పడము, మనము వింటున్నాము. ఇది దట్ ఈస్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, కాబట్టి శ్రీకృష్ణుడే సమస్త మూలములకు కారణం. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహః అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం అనేటువంటిది మనము ఎన్నో సార్లు చెప్పుకుంటూ వింటూ వస్తున్నాము. సో, బ్రహ్మ సంహితలో కూడా శ్రీకృష్ణుడిని దేవాది దేవుడు అని చెప్పాడు బ్రహ్మ సంహితలో. ఈశ్వరో పరమకృష్ణ అదే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి వాడు. బ్రహ్మదేవుడు కూడా మోహానికి గురి అయ్యాడు. అది కూడా భాగవతంలో మనం డిస్కస్ చేశాము. ఎప్పుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని కేవలం బాలకుడిగా చూసి అతడు గోపాలకులని, తర్వాత గోవులని ఒక సంవత్సరం పాటు మాయం చేశాడు బ్రహ్మదేవుడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అటువంటి గొల్లలనే తనే వేషం వేసుకుని, అటువంటి గోవులని కూడా ఆ గోవులలో కూడా తనే ఉండి క్రియేట్ చేసి 1 ఇయర్ పాటు యథావిధిగా తీసుకుని వెళ్ళడము, మేపి తీసుకురావడం చేసిన తర్వాత బ్రహ్మదేవునికి అప్పుడు జ్ఞానోదయం అయ్యి శ్రీకృష్ణుడు ఇతడు మూల స్వరూపుడైన భగవంతుడైనటువంటి జ్ఞానోదయం అయినది. సో, కాబట్టి ఆ మాయ అనేటువంటిది ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఎప్పుడు ఎందుకు అంటే మనలో కొద్దిగైన అహంకారం ఉంటే భగవంతుడు సహించడు. అప్పుడు మాయా విల్ టేక్ ఓవర్. సో, అందుకే ఇక్కడ చెప్తున్నాడు సర్వ కారణములకు కారణుడని స్పష్టంగా చెప్పబడెను. లక్షలాది అవతారాలు కూడా అతని వివిధ విస్తరణలే. ఎలాగైతే నదిలో నీరు పారుతూ ఉంటుందో అలాగా ఒక అవతారం తర్వాత ఒక అవతారం వస్తూనే ఉంటుంది. ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది సద్గురువులు కూడా భగవంతుని రిప్రజెంటేటివ్స్. దే ఆర్ రిప్రజెంటేటివ్స్. భగవంతుడు అందులో వాళ్ళలో విభూతి రూపాన్ని అందులో పెడతాడన్నమాట భగవంతుడు. మనకి 10th చాప్టర్‌లో చెప్తాడు. ఎవరెవరు నేను ఎందులో ఉన్నాను, మార్గశీర్షోహం మార్గశిర మాసంలో నేనున్నాను. తర్వాత పాములలో వాసుకిని, పక్షులలో గరుత్మంతుడిని, ఋతువులలో కుసుమాకరః అనేటువంటి దాన్ని కూడా భగవంతుడు చెప్పాడు. కాబట్టి అతని అవతారాలు అతని వివిధ విస్తరణలే. ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కృష్ణ. అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తరణలే. అంటే మనమందరూ కూడా భగవంతుడు అంశుడు, మనం అందరూ అంశము, భగవంతుడు ప్రాంశుడు. అతని నుంచి పార్ట్ అండ్ పార్సెల్స్ అన్నమాట. మనమందరూ కూడా వీఆర్ పార్ట్ అండ్ పార్సెల్స్ ఆఫ్ పరమాత్మ. కాబట్టి ఈ సృష్టి మొత్తం అంతటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ అర్త్ అనేటువంటిది అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమిటంటే మనకి ఈ భూమిలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇలాంటి బ్రహ్మాండాలు, అర్త్ అనేటువంటిది ఇక్కడ ఒకటి. ఇలాంటి బ్రహ్మాండాల్లో ఎన్నో అర్త్స్ ఉన్నాయి, ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎంతోమంది చంద్రులు ఉన్నారు. సో, ఇవన్నీ కూడా అంటే ఈవెన్ అర్త్‌లో ఉన్నటువంటి ఇసుకలు మనం కంపేర్ చేసినా కూడా ఇట్ ఈస్ మినిస్క్యూల్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద క్రియేషన్ ఆఫ్ ఆల్మైటీ. అంటే మనం కేవలం చతుర్ముఖ బ్రహ్మని చూస్తాము పిక్చర్స్‌లో. కానీ షణ్ముఖులు అంటే 6 ముఖాలు, 8 ముఖాలు, 10 ముఖాలు, 100 ముఖాలు, 1000 ముఖాలు, అసలు అనంత ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మలు కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నారు అనేటువంటిది మనకి శ్రీమద్ భాగవతంలో తెలుపుతాడు భగవంతుడు. సో, కాబట్టి అట్టి భిన్న విస్తరణతో తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని ఎవరంటారు? శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తరణలో తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు పొరబడుదురు. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక కేక్ పీస్ ఉన్నదనుకోండి. ఒక కేక్ పీసు కేక్ ఉన్నది. రౌండ్ కేక్ ఉంటుంది. అందులోంచి కట్ చేస్తాం. బర్త్‌డే కట్ చేసినప్పుడు ఒక పీస్ తీసేస్తే ఏమవుతుంది? ఆ రౌండ్‌తో ఉన్నటువంటి దాంట్లో ఒక పార్ట్ యూజ్ చేసేస్తాం. అలాగే మొత్తం అందరూ తిన్న తర్వాత కేక్ అనేటువంటిది ఉండదు అనేటువంటి దాన్ని మాయావాద తాత్వికులు పొరబడుదురు. దే ఆర్ అస్యూమింగ్. ఎలాగా అంటే ఇలాగా ఎప్పుడైతే ఖర్చు అయిపోతుందో అప్పుడు ఒరిజినాలిటీ పోతుంది. కానీ ఇదే పరమ సత్యం. భగవంతునిలో ఇప్పుడు ఎలాగైతే ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగిస్తామో అప్పుడు ఒరిజినల్ దీపంలో ఏమైనా తగ్గుతుందా? ఏమీ కాదు. అలాగే భగవంతుని కూడా విస్తరణ. అతనిలో నుంచి ఎంత విస్తరణలు వచ్చినప్పటికీ అతని ఒరిజినాలిటీ అనేటువంటిది పోదు. అందుకే అతన్ని పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ విశిష్యతే అని ఒక శ్లోకం ఉన్నది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ విశిష్యతే. పూర్ణంలోంచి పూర్ణం తీసినప్పటికీ అది పూర్ణంగానే ఉంటుంది.
అది ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు ఆల్మైటీ కృష్ణ. కాబట్టి అటువంటి భిన్న విస్తరణలో అతను తన ప్రత్యేక స్థితిని ఎప్పుడూ కోల్పోడు భగవంతుడు. నిజమునకు అట్టి భావన భౌతికము. మనం ఎందుకు అలా థింక్ చేస్తున్నామంటే బికాస్ మనకి మాయ అనేటువంటిది మనకి అలా థాట్ తెప్పిస్తుంది అనమాట. తప్పుడు థింకింగ్ మనలో వస్తుంది. అది కేవలం భౌతికము, ఇట్ ఈస్ మెటీరియల్. ఈ భౌతిక జగత్తులో దేనినైనాను భాగాలుగా విభజించడంతో అది తన మూల స్వరూపమును కోల్పోవుటను చూస్తుందము. ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా, ఇప్పుడు కేక్ ఉన్నది. సో ఆ కేకులో ఒక పార్ట్ తీస్తే అది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. కానీ భగవంతునిలో అలాగ కాదు. ఒక చాక్లెట్ ఉన్నది, చాక్లెట్ని 2 పీసెస్ చేస్తే ఏమవుతుంది? ఒక పీస్ తినేస్తే ఇంకొక సగమే ఉంటుంది. అది కూడా అయితే ఆ చాక్లెట్ అయిపోయింది అనుకుంటాం. కానీ భగవంతునికి అలాంటివి మనం అనుకోకూడదు, అనుకోలేము. ఎందుకంటే భగవంతుడు పూర్ణుడు. దెర్ ఈస్ నథింగ్ దట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ విచ్ ఈస్ ఇది ఇంపర్ఫెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్. కానీ మాయావాదులు పరతత్వం అనగా ఒకటిని ఒకటితో కూడినని, ఒకటేనని, ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటేనని గ్రహించలేరు. అదే చెప్తా. ఇప్పుడు 1 - 1 = 0. సో వాళ్ళు ఏమంటారు అంటే ఇట్ ఈస్ మెటీరియల్. కానీ స్పిరిచువల్లో 1 - 1 = 1. ఎందుకు? ఆ 1 అనేటువంటి దాంట్లో ఇట్ ఈస్ ఎ మినిస్క్యూల్. భగవంతుని దాంట్లో చాలా తక్కువ ఆ 1 అనేటువంటిది. ఆ ఈవెన్ అంటే ఇన్ని అవతారాలు తీసుకున్నప్పటికీ కృష్ణుని యొక్క ఒరిజినాలిటీ ఏమన్నా తగ్గిందా అంటే అస్సలు ఏమీ తగ్గలేదు. ఎందుకు? ఎగ్జాంపుల్ ఎలాగా అంటే శ్రీకృష్ణుడు 16,108 మంది భార్యలని వివాహం ఆడాడు. సో మరి నారదుడు అందుకే పరీక్ష చేయడానికి వెళ్తాడు. ఒక ఇంట్లో శ్రీకృష్ణుడు ఉంటే ఇంకొక ఇంట్లో ఉన్నాడా అంటే అక్కడి నుంచి చూస్తే ఎదురుగానే కనిపిస్తున్నాడు శ్రీకృష్ణుడు. పిల్లలకి స్నానం చేయిస్తున్నాడు. ఇంకొక ఇంట్లో తన భార్య దగ్గర ముచ్చట్లు పెట్టాడు. ఇంకొక దగ్గర వేదాధ్యయనం చేస్తున్నాడు. ఇంకొక దగ్గర సభలో అంటే మొత్తం అన్నీ కూడా అతనికి కనిపిస్తున్నది నారాయణ మహర్షికి. సో అప్పుడు అతనికి అంటే అతను మనకి లెసన్ చెప్పడానికి ఆయనకి తెలియనిదేముంది? బ్రహ్మర్షి ఆయన. సో అంటే ఎగ్జాంపుల్ ఆయన అలాగే పరిపూర్ణమైనటువంటి స్వభావం కలిగి ఉంటాడు. అదే మూల తత్వం అన్నమాట. కాబట్టి ఒకటి నుండి ఒకటిని తీసివేసిన ఒకటేనని గ్రహించలేరు. ఎందుకు గ్రహించలేరంటే మాయ. కానీ ఆధ్యాత్మిక జగత్తునకు సంబంధించిన సమస్తము ఈ విధముగానే ఉండును. బికాస్ మెటీరియల్లో ఇట్లా ఉంటుంది కానీ స్పిరిచువల్లో అలాగ ఉండదు. ఎందుకంటే మెటీరియల్ వరల్డ్ ఈస్ జస్ట్ 1/4 ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. 75% ఆధ్యాత్మిక జగత్తు ఉన్నప్పుడు ఓన్లీ 1/4 25% మట్టుకు ఈ మెటీరియల్ జగత్తు అనేటువంటిది మనకి తెలుసుకోవాలి. సో ఇంతవరకు మనము ప్రభుజీ, హరిబోల్. చెప్పండి మాతాజీ. అంటే ఇక్కడ ఈ 1 అనేది ఇప్పుడు శ్రీకృష్ణుని విస్తారాల గురించి చెప్పటమా ప్రభుజీ ఎగ్జాంపుల్ గా? అవును మాతాజీ. ఇప్పుడు మనకి అంటే ఇక్కడ చెప్పండి. ఎన్ని విస్తారాలు ఉన్నా ఏ విస్తారాలు కొన్ని పోయినా కూడా శ్రీకృష్ణుడు మాత్రం పరిపూర్ణంగా అలాగే ఉంటాడు అని చెప్పటమేనా ప్రభుజీ? అంతే మాతాజీ, కరెక్ట్. ఇప్పుడు అదే ఓకే. ఎగ్జాంపుల్ మనం ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించామనుకోండి. దీపావళిలో మనం ఏం చేస్తాము? ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగిస్తాం. ఒక 1000 దీపాలు వెలిగిస్తాము. మరి ఒరిజినల్ దీపంలో ఏమన్నా తక్కువ అయిందా? అవదు ప్రభుజీ. అవ్వదు కదా. కానీ ఇక్కడ దీపాలన్నీ శ్రీకృష్ణుడే కాబట్టి అంటే అన్ని ఇక్కడ అదే చెప్పిన అవతారాలు. ఎగ్జాంపుల్ అంటే ఓకే. ఇప్పుడు ఒక దీపం అంటే నుంచి ఇక్కడ ఒక దీపం ఇక్కడ మనం ఎగ్జాంపుల్ దీపాలు ఏమీ అవ్వలేదని చెప్పుకున్నాం కానీ ఇక్కడ దీనికి దీపాలు ఏమైనా కూడా శ్రీకృష్ణుడు మాత్రం అలాగే ఉంటాడు అలాగే అని. ఉంటాడు ఒరిజినల్. అంటే ఇప్పుడు రామావతారం తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు రామునుడిగా అవతరించాడు. మరి రామావతారంలో అతని యొక్క పొటెన్సీ అంటే కేపబిలిటీ, షడ్గుణైశ్వర్య సంపన్నుడు కూడా భగవంతుడు. మరి రామావతారంలో అతని వీరత్వము కానీ, త్యాగము కానీ, అతని సౌందర్యము కానీ, అతని సంపద కానీ, అతని జ్ఞానము కానీ ఏమైనా తక్కువైందా? ఐశ్వర్యము కానీ ఏమీ తగ్గలేదు. సో అదే దట్ ఈస్ కాల్డ్ పూర్ణత్వము. అలాగే నరసింహ రూపం తీసుకున్నాడు. వామన అంటే రూపం. అవి అంటే అంటే ఇక్కడ చెప్పింది అంటే మామూలుగా ఈ విశ్వంలో ఉన్న అన్ని జీవులు శ్రీకృష్ణుని విస్తారాలనిగా ప్రభుజీ. అంటే చిన్న చిన్న కాదు కాదు. దాని నుంచి పెద్ద దాని వరకు శ్రీకృష్ణునే భగవంతుడే ఉన్నాడనిగా ప్రభుజీ. అంటే అవతారాలకి కంపేర్ దే ఆర్ కంపేరింగ్ విత్ శ్రీకృష్ణాస్
అవతరణ అంటే అంటే ఇక్కడ లక్షలాది అవతారాలైనా కేవలము అతని వివిధ విస్తారాలే. ఓకే ప్రభుజీ. కేవలం అవతారాల గురించి చెప్తున్నారు. దేర్ ఆర్ 2 థింగ్స్ మాతాజీ. ఓకే. మంచి క్వెషన్ అడిగారు. దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి అతని అవతారాలు, 2 అతని విస్తరణలు. విస్తరణలు ఎప్పుడు ప్రాంశ రూపము, స్వాంశ రూపం అని 2 ఉంది. స్వాంశ రూపం అంటే స్వయంగా భగవంతుడు రావడం. ప్రాంశ రూపం అవతరించడం. అంటే పార్ట్స్ ఆఫ్ గాడ్. పార్ట్స్ ఆఫ్ గాడ్ ఓకే. ఏంటి? ఇప్పుడు మనలో వాటర్ ఉంది అంటే సముద్రం ఉన్నది. సముద్రంలో నుంచి తీసుకునేటువంటి నీటి బిందువు. ఇప్పుడు మనమందరూ కూడా సముద్రంలో ఒక నీటి బిందువులం అన్నమాట. సముద్రానికి నీటి బిందువుకి కంపేర్ చేస్తే సముద్రంలో ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయో ఆ నీటి బిందువులో కూడా అటువంటి క్వాలిటీసే ఉన్నాయి కదా! అది మానవులు అంటే ప్రాణుల యొక్క క్వాలిటీ. కానీ భగవంతుని అవతారాలు డిఫరెంట్. భగవంతుడే మానవుడిగా అవతరించినప్పుడు ఎప్పుడు అవతరణ అంటే అవతరణ వేరు, జన్మ వేరు. దేర్ ఆర్ 2 థింగ్స్. భగవంతునికి జన్మం అనేటువంటిది లేదు. జన్మం లేదని ఎప్పుడు చెప్పుకున్నాం ఉంటుంది? ప్రభుజీ. మరణం అయిన తర్వాత జన్మం ఉంటుంది. సో ఆయనకి జన్మమే లేనప్పుడు దేర్ ఈస్ నో క్వెషన్ ఆఫ్ మరణం కదా! కాబట్టి మనకేముంది? మనము పార్ట్స్ ఆఫ్ ది ఆల్మైటీ. మనము కూడా అంటే ఈ దేహానికి మరణం ఉన్నది కానీ ఆత్మకి మరణం లేదు. దట్ ఈస్ ద క్వాలిటీ. విస్తరణలు అన్నప్పుడు మనం ఆ ఆత్మల కిందికి వస్తాం. పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మలు. వి ఆర్ జస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఆల్మైటీ. అర్థమైందా మాతాజీ? 2 పాయింట్స్. ఇది రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం.